యాదగిరిగుట్ట పట్టణంలోని ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల 148 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. తుర్కపల్లి 11 చెక్కులు, బొమ్మల రామారం 25 చెక్కులు, యాదగిరిగుట్ట 26 చెక్కులు, రాజపేట 17 చెక్కులు, మోటకొండూరు 13 చెక్కులు, ఆత్మకూరు 11 చెక్కులు, గుండాల 13 చెక్కులు, ఆలేరు 11 చెక్కులు, మిగతా 21 చెక్కులను ఆయన అందజేశారు. గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ 15-20 మాసాల్లో జరుగుతుంది కావున దయచేసి రేపు మీరు స్థానిక సంస్థల్లో తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ మనం కైవసం చేసుకుంటాం 100% చేసుకున్న విధంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే గ్రామం నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి మన వాళ్ళు ఉంటే రేపు మీ కార్యక్రమాలు మీ గ్రామాల అభివృద్ధి కూడా నిలబడే పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ దుకాణం బంద్ అయింది. గత 10 ఏళ్ళుగా దాచుకొని మరి ఆ పైసలతోటి మళ్ళీ రేపు పొద్దున ఓట్లు వాళ్ళని వస్తారు. మీరు మీ గ్రామాల్లో చెప్పాలి, మన బిడ్డ బీలైనా గెలిచింది కాబట్టి రేపు గ్రామాలలో మనం అన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు రావాలి. ప్రజాపాలనకు మీరంతా కూడా సహకరించి రేపు జరిగే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు అత్యధికంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఈ 3 ఏళ్ళు మీ గ్రామాలు మీకు వ్యక్తిగతంగా ఇందిరమ్మిల్లు కానీ ఇంకా ఏమైనా లబ్ధి కావాలంటే కూడా ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా పనిచేయడానికి నేను ఒక సేవకుడుగా ఉన్నా కాబట్టి మీ ఆశ్రమంతో ఈ ఆలేరియా ఇంత అభివృద్ధి అవుతుంది. మీరందరూ సహకరించి మార్పు కోరుకురు కాబట్టి, నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి, మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంత మార్పు జరిగి అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇక దేవుని దేవాల నిజంగా చెరువుడు అని నిన్నాయి. రైతులకు అన్ని విధాల మన ప్రభుత్వం అండ ఉంటుంది. మీ అందరికీ నేను మీ బిడ్డగా అండ ఉంటా కాబట్టి మీరు ఇచ్చే అంతే ఏం లేదు. రేపు స్థానిక సంస్థ చాలా లేట్ అయింది, ఇంకా ఉపన్యాసాలకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. మీకేమైనా ఇబ్బంది అయితే నేనే ఇంకా 10 రూపాయలు ఇచ్చి పంపుతా తప్ప ఈ ప్రభుత్వ పథకాల విషయంలో పైరవులకు కానీ పైసలకు తావు లేదు. ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వద్దు. ఎవరైనా పేదలు ఉంటే హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ మీ ఊరి నుంచి వస్తే కిరాయి కూడా నేనే తోలుతా. అందుకే భోజనాలు కూడా మీకు పెట్టినా చేసి చెక్కులు తీసుకోవాల్సిందిగా ఏ పథకానికైనా ఒక్క రూపాయి కూడా ఇక్కడ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు తీసుకోవద్దని చెప్పి మొదటి చెప్పినాం. అదే తీరు నడుస్తుంది కాబట్టి ఆపోర తావు లేకుండా ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది మన ప్రజాప్రభుత్వంలో ఉండద్దనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు.